దేశ రాజధాని ఢిల్లీ మహానగరం కాలుష్య కోరల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. చలికాలం వస్తే అక్కడ పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. గాలి పీల్చుకుంటే ప్రాణం పోతుందేమో అనేంత దారుణంగా అక్కడ పరిస్థితులు మారుతున్నాయి. అలాంటి కాలుష్యాన్ని అరికట్టేందుకు అక్కడి ప్రభుత్వం చాలానే చర్యలు తీసుకుంటోంది. అయితే అలాంటి పరిస్థితి మన హైదరాబాద్కు, మన తెలంగాణ రాష్ట్రానికి రాకూడదు అని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అందుకోసం ముందు జాగ్రత్త చర్యలను చేపట్టారు. కాలుష్యాన్ని నివారించేందుకు విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈవీల కొనుగోళ్లను మరింత ప్రోత్సహించే దిశగా కొత్త ఈవీ పాలసీని ప్రవేశపెట్టారు. ఆ కొత్త ఈవీ పాలసీ సోమవారం నుంచి అంటే నవంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చింది. అసలు ఈ కొత్త ఈవీ పాలసీ ఏంటి, దీనివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, అసలు ఈ కొత్త ఈవీ పాలసీ ప్రజలకు ఎంత మేలు చేస్తుంది, పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ నడుం బిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా నూతన ఈవీ పాలసీ అమల్లోకి తీసుకొచ్చింది. జీవో 41 కింద నూతన ఈవీ పాలసీని తీసుకొచ్చారు. కొత్త పాలసీకి సంబంధించి రవాణా శాఖ స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కొత్త ఈవీ పాలసీ ప్రకారం విద్యుత్ బైకులు, విద్యుత్ కార్లు, ఎలక్ట్రిక్ క్యాబ్లు, ఎలక్ట్రిక్ ఆటోలు, ఈవీల్లోనే టాటాయిస్ తరహాలో ఉండే లైట్ గూడ్స్ క్యారియర్లు, ఈవీ ట్రాక్టర్స్పై ఈ ప్రయోజనాలు లభించనున్నాయి. లిస్టులో ఉన్న ఈవీ వాహనాలకు రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ నుంచి 100% రాయితీ లభిస్తుంది. అంటే ఈ విద్యుత్ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ నూతన ఈవీ పాలసీ 2026 డిసెంబర్ చివరి వరకు అమలులో ఉంటుంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం నుంచే విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసిన వాళ్ళు ఈ ప్రయోజనాలను అందుకోవచ్చు. అలాగే ఆర్టీసీలో కూడా త్వరలోనే ఈవీ బస్సులు పరుగులు పెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ విద్యుత్ బస్సులను కొనుగోలు చేస్తే వాటికి లైఫ్ టైం ట్యాక్స్ ఫ్రీ బెనిఫిట్స్ లభించనున్నాయి. అలాగే ఏవైనా ప్రైవేట్ సంస్థలు తమ ఉద్యోగుల రవాణా కోసం విద్యుత్ బస్సులు కొనుగోలు చేస్తే వారికి కూడా ఈ ప్రయోజనాలు లభించనున్నాయి. రాష్ట్రంలో వాహన కాలుష్యాన్ని కట్టడి చేసే దిశగా ఈ కొత్త ఈవీ పాలసీ తీసుకొచ్చినట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం 2020-2030 విద్యుత్ పాలసీని తీసుకొచ్చింది. అయితే ఆ పాలసీలో ఈవీల కొనుగోళ్లపై కొన్ని పరిమితులు ఉన్నాయి అన్నారు. అందుకే ఆశించిన స్థాయిలో ఈవీల కొనుగోళ్లు జరగలేదనే అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వాటిని సవరిస్తూ కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు విద్యుత్ వాహనాల కొనుగోళ్లలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరం పరిస్థితి ఢిల్లీ, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మాదిరి కాకూడదు అనే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. వాహనాల కాలుష్యం మితిమీరితే కట్టడి చేయడం చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష ఉదాహరణగా ఢిల్లీ మహానగరం మన కళ్ళ ముందే కనిపిస్తోంది అన్నారు. అలాంటి పరిస్థితి మన రాష్ట్రానికి రాకూడదు అనే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టామన్నారు. వాయు కాలుష్యాన్ని నియంత్రించడమే తమ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. త్వరలోనే రవాణా శాఖకు కొత్త లోగో తీసుకురాబోతున్నామని తెలిపారు. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న 3000 బస్సుల స్థానంలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కొత్త ఈవీ పాలసీతో ప్రజలకు కూడా మేలు జరిగే అవకాశం ఉంది. కమర్షియల్ వాహనాల మీద కూడా ట్యాక్స్ రాయితీ రావడం మేలు చేసే అంశం అనే చెప్పాలి. బతుకు తెరువు కోసం క్యాబులు, లైట్ గూడ్స్ క్యారియర్లు కొనుగోలు చేసే వారికి ఈ పాలసీ వల్ల భారీ ప్రయోజనం లభిస్తుంది. అలాగే కొత్త ఈవీ పాలసీతో ఖచ్చితంగా విద్యుత్ వాహనాల కొనుగోళ్లు జోరందుకుంటాయి. మరి కొత్త ఈవీ పాలసీపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.